హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 DI XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ చూసుకుంటే చాలా నీట్ కండిషన్లో అవుతుంది అనమాట. టైర్లు చూసుకుంటే సీల్ టైర్స్ అనమాట. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న సెకండ్ హ్యాండ్లో టాటాలో అంటూ చూడు, సెకండ్ హ్యాండ్లో మంచి వెహికల్ కావాలని అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే అడుగుతున్నారు అనమాట. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి ప్రతి ఒక్క మోడల్ అనేది ప్రతి ఒక్క ప్రైజ్లో అనేది తీసుకురావడం జరుగుతుంది మన ఛానల్లో. మన ఛానల్లో ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకు కూడా ఇలాంటి వెహికల్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్లో వచ్చి ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడండి. అలాగే మీ దగ్గర కూడా సెకండ్ హ్యాండ్లో సేల్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి మీ యొక్క వెహికల్ సంబంధించిన ఫొటోస్, డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ యొక్క ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇంకా లేచుకున్న టాపిక్లోకి వెళ్తే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 DI బండి XP ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2020 12 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. 2021లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. 5 లేదా 4.5 సంవత్సరం అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. 4.5 సంవత్సరం వెహికల్ అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పూర్తి కండిషన్లో అవుతుందన్నమాట. 100% వర్కింగ్ కండిషన్లో ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 5 లేదా 4.5 సంవత్సరం అయితే అవుతుందన్నమాట. పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిన పేపర్లు, అలాగే ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పి అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 45 హెచ్పి అయితే వస్తున్న వెహికల్ అనమాట. రీడింగ్ చూసుకుంటే మనకి 1392 గంటలు అయితే తిరిగిందనమాట. 1392 గంటలు అయితే వెహికల్ తీసుకున్న కానీ ఇప్పటిదాకా అయితే రీడింగ్ అయితే తిరిగిందనమాట. 100% ఒరిజినల్ రీడింగ్ అనమాట. మీరు షోరూంలో చెక్ చేసుకోండి. అలాగే మెకానిక్ చూపించుకోండి. ఇంజిన్ పరంగా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే సీల్ టైర్స్ అనమాట. ఈ యొక్క వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 45 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,35,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,35,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే మంచి వెహికల్ తీసుకోవాలి, అది కూడా తక్కువ ప్రైజ్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళండి. వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి 4,35,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. వెహికల్ యొక్క ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకుంటే కొంత అమౌంట్ స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుందని వాళ్ళు అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మీరైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క వెహికల్ కూడా సేల్ చేయాలి ఈ విధంగా అనుకుంటే మాత్రం మీ యొక్క వెహికల్ సంబంధించిన ఫొటోస్, డీటెయిల్స్ అంటే వెహికల్ యొక్క మోడల్, ప్రైస్ అన్ని డీటెయిల్స్ నాకు అయితే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన వెహికల్ అనేది వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.